ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి దివ్యంగా ఉందమ్మా. 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 6లో చంద్రుడు, 3లో కుజ రాహులు, 5లో గురువు, 4లో శుక్రబుధులు. గ్రహబలం బ్రహ్మాండంగా ఉంది. గత వారం కంటే పెరిగింది. బ్రహ్మాండమైన శుభయోగాలున్నాయి. ఆశయాలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. మీ యోగ్యతను అనుసరించి విశేషమైన శుభ ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో అద్భుతమైన విజయం ఉంటుంది. వ్యాపారం దశ దిశలా వ్యాప్తి చెందుతుంది. ధర్మసిద్ధి ఉన్నది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం ఉంటుంది. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. స్వస్థాన ప్రాప్తి ఉంది. భూగృహ వాహనాది యోగాలు శుభాన్ని ఇస్తాయి. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు. మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో మధుర క్షణాలను గడుపుతారు. విందు వినోదాలతో ఆనందంగా కాలం గడుస్తుంది. తగినంత విశ్రాంతి అవసరం. మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తారు. గ్రహబలం ఆశించినంతగా యోగాన్ని ఇస్తోంది. అభివృద్ధికి సంబంధించిన పనులు ఇప్పుడు సమకూరుతాయి. అభివృద్ధికి సంబంధించిన పనులకు ఈ సమయాన్ని వాడుకోవాలి. ఆశించిన పథకాలు వెంటనే సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. నిరంతర సాధన విజయాన్ని తీసుకొస్తుంది. ఒక వార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం శుభప్రదం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మకర రాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించాలి. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? అధిక గ్రహాలు యోగిస్తున్నాయి. దానాలతో పని లేదు.